ఇప్పుడు ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు మాట్లాడతారు. కొరవి వినోద్ కుమార్ గారు వేదిక. సభాధ్యక్షులు గౌరవనీయులు ప్రొఫెసర్ కోదండరామ్ గారు, అలాగే గౌరవనీయులు నా చిరకాల మిత్రుడు అన్న, నేను ఫ్యూచర్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ది సౌత్ ఇండియా అని చెప్పి పిలువబడుతున్న, నేను గత 10 ఏళ్ల క్రితమే చెప్పాను తిరుమావళవన్ గారికి. 15 ఏళ్ళు అవుతుంది. హీ విల్ బి ద ఫ్యూచర్ ప్రైమ్ మినిస్టర్ ఫ్రమ్ సౌత్ ఇండియా. I declared 10 years back. Today also in Telangana capital, Hyderabad, I am declaring my beloved friend and Honorable MP Dr. Thirumavalban is the suitable person from South India to declare as a Prime Minister candidate. So we must support him because he is having that much of commitment towards the South India and Dalits and other deprived communities. So మిత్రులారా, మా సౌత్ ఇండియా గురించి మేము 2013లోనే 22 మంది ఎంపీలతో సమావేశం పెట్టడం జరిగింది. కామన్ క్యాపిటల్ కాదు, హైదరాబాద్ సెకండ్ క్యాపిటల్ చేయండి, తెలంగాణకు క్యాపిటల్ చేస్తూ దేశానికి కూడా సెకండ్ క్యాపిటల్ చేయండి అని చెప్పేసి సీమాంధ్ర ఎంపీలు తెలంగాణ ఎంపీలతో కలిపి 2013లోనే కాన్స్టిట్యూషన్ క్లబ్ ఢిల్లీలో సమావేశం పెట్టడం జరిగింది. బాబాసాహెబ్ అంబేద్కర్ హైదరాబాద్లో దేశానికి 2వ రాజధాని చేయమని చెప్పి 55లో ఎందుకు చెప్పాడు? ఎందుకంటే నార్త్ కమ్యూనల్ కాబట్టి, నార్త్ అన్డెమోక్రటిక్ కాబట్టి, అభివృద్ధి నిరోధక రాష్ట్రం కాబట్టి, దేశం ఆ ప్రాంతం కాబట్టి, హిందుస్థాన్ అనే ఒక ముఖ్యమైన ఆధిపత్య ధోరణి ఉన్న ప్రాంతం కాబట్టి ఆ ప్రాంతానికి దక్షిణాదికి పడదు. దక్షిణాది ఎట్టి పరిస్థితుల్లో ప్రత్యేకంగా ఉండాల్సిందే అని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ 1955లోనే ఫజల్ అలీ కమిషన్కు లేఖ రాస్తూ స్పష్టం చేయడం జరిగింది, దక్షిణాదికి హైదరాబాద్ను సెకండ్ క్యాపిటల్ చేయండి. అంతేకాకుండా 3 కోట్ల జనాభాతో ఒక రాష్ట్రం చేయండి అని చెప్పారు. మొత్తం దేశంలో రాష్ట్రాలు అనేటివి ఉత్తరప్రదేశ్ ఒకటి ఇప్పుడు 25 కోట్లు ఉంది. మొత్తం దక్షిణాది మొత్తం కలిపితే 25 కోట్ల జనాభా ఉంటే ఒక్క ఉత్తరప్రదేశ్ 25 కోట్ల జనాభా ఉంది. ఇవాళ దక్షిణాదిలో ఉన్న మొత్తం ఎంపీల సంఖ్య ఉత్తరప్రదేశ్ ఎంపీల సంఖ్యతో సమానమయ్యే పరిస్థితి వచ్చేస్తుంది రేపు డీలిమిటేషన్ తర్వాత. 143 ఎంపీలు పెరగబోతున్నాయి. అంటే ఇప్పుడు 80 ఎంపీలు ఉన్నాయి, 143 ఎంపీలు కాబోతున్నాయి ఒక్క ఉత్తరప్రదేశ్లోనే. అంటే అర్థమైంది, మొత్తం దేశంలో పూర్తిగా ఆధిపత్య ప్రాంతంగా ఉత్తరప్రదేశ్ మారబోతుంది. కుమారి మాయావతి గారు అందుకే 4 రాష్ట్రాలు చేయమని అసెంబ్లీ తీర్మానం చేశారు. ఎందుకు చేయలేదు? నిజంగా బీజేపీకి కాంగ్రెస్కు ఒక పాలసీ, నేషనల్ పాలసీ ఉంటే ఈ దేశంలో ఆంధ్రప్రదేశ్ని విభజించినట్టే ఉత్తరప్రదేశ్ని కూడా ఎందుకు విభజించలేదు? ఎందుకంటే వాళ్ళ ఉత్తరాది ఆధిపత్యం కోసం విభజించలేదు. వాళ్ళే ప్రధానమంత్రులుగా ఉండాలి, వాళ్ళే రాష్ట్రపతులుగా ఉండాలి, వాళ్ళే స్పీకర్లుగా ఉండాలి, వాళ్ళే అన్ని మొత్తం కీలకమైన కేంద్ర ప్రభుత్వ శాఖలన్నీ వాళ్ళ చేతిలో ఉండాలి, చివరికి వాళ్ళకే క్యాపిటల్ సిటీ ఉండాలి. అంటే కంప్లీట్గా ఉత్తరాది ఆధిపత్యము ఈ దేశంలో పర్మనెంట్గా కొనసాగడానికి మొదటనే రాష్ట్రాల విభజన కమిషన్లోనే తప్పు జరిగింది. ఉత్తరాలు అతిపెద్ద రాష్ట్రాలు గాను, దక్షిణాది చిన్న రాష్ట్రాలు గాను, ఈశాన్య రాష్ట్రాలు మరింత చిన్న రాష్ట్రాలు గాను చేయడమే తప్పని బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పాడు. మరి ఇంతవరకు దాని మీద చర్చ జరగలే పార్లమెంట్లో. ఇవాళ డీలిమిటేషన్ వాయిదా వేస్తాం కావచ్చు కాక, ఒక 25 ఏళ్ళు వాయిదా వేయమని కొట్లాడతాం, మళ్ళీ 25 ఏళ్ళ తర్వాత ఏంటి? గతంలో ఈ 50 ఏళ్ళు ఆల్రెడీ వాయిదాలు వేసుకుంటూ వచ్చాం, 50 ఏళ్ళు ఈ స్వతంత్ర భారతదేశంలో. మళ్ళీ వాయిదా వేస్తాం 25 ఏళ్ళ తర్వాత ఏంటి? వచ్చే తరాలకు మళ్ళా ఇదే కొట్లాట పెడదామా? దెర్ షుడ్ బి ఏ సొల్యూషన్ ఫర్ దాట్. అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టుగా, నవభారత నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టుగా ఈ దేశంలో డీలిమిటేషన్ కమిషన్ ఏదైతే ఉందో 3 కోట్లకు ఒక రాష్ట్రంగా, 4 కోట్లకు ఒక రాష్ట్రంగా కనుక చేయగలిగితే, అట్లీస్ట్ 5 కోట్లకు ఒక రాష్ట్రం కనుక చేయగలిగితే ఈ సమస్యకు పరిష్కారం లభించే అవకాశం ఉంది. కరెక్ట్గా రిప్రజెంటేషన్, ఎంపీల రిప్రజెంటేషన్ సమానంగా ఉంటుంది అన్ని రాష్ట్రాల్లో. కానీ పాపం ఒక్క ఎంపీ ఉంటాడు ఒక రాష్ట్రంలో, మొత్తం 80 ఎంపీలు ఉంటారు ఒక రాష్ట్రంలో. అంటే 80 ఎంపీలు ఉన్న ఈ దేశంలో ఆధిపత్యం చేస్తారా? ఒక ఎంపీ ఉన్నోడు చేస్తాడా? ఎవరు చేస్తారు ఈ దేశంలో? సో ఉత్తరాది
రాష్ట్రాల్లో మూడు యూపీ, బీహార్, మధ్యప్రదేశ్ చాలు ఈ దేశాన్ని వెళ్ళడానికి. వాళ్ళు ఒక 3 రాష్ట్రాలు చాలు ఈ దేశాన్ని, ఇంకా మిగతా రాష్ట్రాలతో పని లేదు వాళ్ళకు. అందుకే ఈరోజు పంజాబ్ మాట్లాడుతుంది, అందుకే ఈరోజు పశ్చిమ బెంగాల్ మాట్లాడుతుంది, అందుకే ఈరోజు ఒక్క దక్షిణ భారతదేశ రాష్ట్రాలే కాదు, ఇవాళ పశ్చిమ బెంగాల్ మాట్లాడుతుంది, పంజాబ్ మాట్లాడుతుంది, ఇవాళ ఒడిశా మాట్లాడుతుంది. ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నాయి? ఎందుకు ఆ ముఖ్యమంత్రులు వచ్చి మాట్లాడుతున్నారంటే వాళ్ళ అస్తిత్వం కంప్లీట్గా ఈ దేశంలో కోల్పోబోతున్నారు కాబట్టి. సో ఈ దేశంలో 145 కోట్ల మంది ప్రజల యొక్క రిప్రజెంటేటివ్ ఈ దేశం అంటే. ఈ దేశం అంటే ఏంటిది? ఈ దేశంలో ఉన్న ప్రజల యొక్క రిప్రజెంటేటివ్గా మన ఎంపీలను పంపిస్తున్నాం. ఆ ఎంపీలందరూ పోయి మన రిప్రజెంటేటివ్గా అక్కడ ఉండాలి. మరి కొన్ని ప్రాంతాల్లో ఎక్కువ మంది ఉంటే ఎక్కువ నిర్ణయాలు వాళ్ళే జరుగుతాయి, కొన్ని ప్రాంతాల్లో లేకపోతే వాళ్ళ వాయిస్ అయిన పడదు పార్లమెంట్లో. మరి అటువంటి పరిస్థితులలో ఈ దేశాన్ని ప్రజాస్వామ్య దేశంగా మనం అనాలంటే ఖచ్చితంగా అన్ని ప్రాంతాలకి సమన్వయం జరగడమే లక్ష్యం. ఆ లక్ష్య సాధనలో భాగంగా ఇలా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసిన ప్రొఫెసర్ కోదండరామ్ సార్ని మనం ఈ సందర్భంగా అభినందిద్దాం. తప్పకుండా ఇట్లాంటి సమావేశాలు అందరం కలిసి దక్షిణాదిలో, ఈ దక్షిణాది ప్రాంతము చాలా డెమోక్రటిక్ ప్రాంతము, సెక్యులర్ ప్రాంతము. ఈ ప్రాంతం నుండి అనేక సాయుధ పోరాట ఉద్యమాలు కానీ, నక్సలైట్ పోరాటం కానీ, ఈ ప్రాంతం నుండి సామాజిక విప్లవ పోరాటాలు కానీ, సామాజిక న్యాయ పోరాటాలు కానీ ఈ ప్రాంతం నుండి వచ్చాయి. కాబట్టి ఇంత గొప్ప ప్రాంతం, ఈ ప్రాంతాన్ని, ఈ ప్రాంత అస్తిత్వాన్ని, ఈ హక్కులను కాపాడుకునే దిశగా తప్పకుండా ప్రొఫెసర్ కోదండరామ్ సార్తో కలిసి పనిచేస్తాం. ఖచ్చితంగా డీజాక్ ఏర్పాటు చేసింది అందుకు, దక్షిణాది జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేసింది అందుకు. సో ఆ దక్షిణాది జాయింట్ యాక్షన్ కమిటీ ఏదైతే ఉందో, గతంలో టీజాకు ఎట్లయితే పనిచేసిందో అందరం కలిసి మనమంతా కూడా మన దక్షిణాదిలో ఒక బలమైన ఉద్యమాన్ని, ప్రధానంగా రాజకీయ ఉద్యమాన్ని, ఈ రాజకీయ పార్టీల సమూహంతో కలిసి ప్రజా ఉద్యమాన్ని నడిపిస్తే తప్ప వాళ్ళు భయపడి రారు. లేకపోతే ఖచ్చితంగా ఈ పర్మనెంట్గా ఉత్తరాది శాశ్వతంగా ఆధిపత్యము, హిందూస్థాన్, అహిందూ అనే ఈ 3 ఆధిపత్యాన్ని ఒకే దేశం ఒకే ఎన్నిక రూపంలో జమిలీ ఎన్నికలు తీసుకురాబోతున్నారు. తప్పకుండా వాళ్ళు ఇప్పటికే అన్ని చేసుకున్నారు, 370 రద్దు చేశారు. అట్లాగే అయోధ్య వాళ్ళు నిర్మించారు. ఇక వాళ్ళు చేయాల్సిందల్లా జమిలీ ఎన్నికల పేరుతో ఈ దేశంలో పూర్తిగా ప్రజాస్వామ్యాన్ని రద్దు చేసి అధ్యక్ష తరహా పరిపాలనలో ఇలా మోడీ ఈ దేశానికి మొదటి ప్రధానమంత్రి ఒక నియంత్రణ ప్రెసిడెంటియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ తీసుకురావడానికి ప్రయత్నం జరగబోతుంది. కాబట్టి ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడేది దక్షిణాదే, ప్రజాస్వామిక విలువల్ని కాపాడేది దక్షిణాదే. ఆ ప్రజాస్వామిక పోరాటాలకు పిలుపునిస్తున్న ప్రొఫెసర్ కోదండరామ్ గారిని అభినందిస్తూ మనమంతా కలిసి భవిష్యత్తులో ఐక్య ఉద్యమాల వైపు నడుపుతూ రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుతుందామని తెలియజేస్తూ సెలవు తీసుకున్న. జై భీమ్, జై భారత్.